దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు కందుకూరి రాజరత్నం పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా యైట ఇంక్లైన్ కాలనీలోని సిపిఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి రాజరత్నం గోడ ప్రతులను విడుదల చేసి అనంతరం మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీలలో వరంగల్ జిల్లాలో జరగనున్న డిహెచ్పిఎస్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు 8వ కాలనీలో రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గోడ పత్రిక రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 17, 18 వరంగల్ జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు 2వ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ 2వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ గోడ పత్రికను రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మొదటి మహాసభ హైదరాబాద్లో జరిగింది, 2వ మహాసభ వరంగల్లో జరగబోతూ ఉంది. ఈ మహాసభలకు 1వ మహాసభలకు 2వ మహాసభలకు వచ్చేసరికి అసలు ఈ దేశం మీద రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి దళితుల మీద దాడుల గురించి చర్చించి రాబోయే 3వ మహాసభ వరకు పోరాట కార్యక్రమం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ఎక్కడైతే అణచబడతా ఉన్నారో కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దళితులపై పట్టింపు లేకుండా పోయింది. దళితుల మీద హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దళితులకు వచ్చేటి సబ్ ప్లాన్స్ కానీ అసలు కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇంతవరకు 3 ఎకరాలు కాదుగా 1 ఎకరం ఇచ్చిన దాఖలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం అదే మోసం చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం అదే మోసం చేస్తూ ఉంది. మోసం చేయడమే కాక అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వాలకు పట్టింపు లేదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు కూడా మేము వరంగల్ జిల్లాలో జరగబోయే రాష్ట్ర మహాసభలలో ఇవన్నిటి మీద చర్చించి పోరాట కార్యక్రమం తీసుకొని ఈ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల పైన పోరాటమే ఏకైక శరణ్యం అనే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దళితులకు దళిత బంధు ఇస్తున్నారు, దళిత బంధు లేదు. 3 ఎకరాల భూమి అన్నారు, 3 ఎకరాల భూమి లేదు. సబ్ ప్లాన్ అసలు వాళ్లకు వర్తించే విధంగా సబ్ ప్లాన్లు లేవు. ఏది కూడా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గతంలో సబ్ ప్లాన్ ఉండేది, కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో అప్పటి సబ్ ప్లాన్ అనేది బంద్ చేసింది. అసలు ఆ సబ్ ప్లాన్లే లేదు. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటా ఉన్నదే తప్ప దళితులకు మాత్రం ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇవాళ లెదర్ ఫ్యాక్టరీ అని ఉన్నది ఇక్కడ మనకు, అది కూడా అమలు చేస్తామన్నారు. ఇంతవరకు లెదర్ ఫ్యాక్టరీ అమలు చేయలేదు. ఇవాళ చాలా వరకు చూసుకుంటే దళితులకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా న్యాయం జరిగిన దాఖలాలు కనబడతలేదు. ఇవాళ పక్కన మన మంత్రిని చూసుకుంటే మంత్రిలో కూడా నిన్న ఒక అడ్వకేట్ కూడా మర్డర్ చేశారు.